లాస్ట్ ఎపిసోడ్లో అశ్వమేధ పర్వం గురించి చెప్పుకున్నాం. మహాభారతంలో ఈ అశ్వమేధ పర్వం 14వ పర్వం. ఇక 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ఈ పర్వంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు వైభవంగా అశ్వమేధ యాగం చేశాడు. యుద్ధం తర్వాత తన వారందరినీ కోల్పోయిన తర్వాత ధృతరాష్ట్ర, గాంధారి పాండవుల దగ్గరే ఉన్నారు. మరి వారిని పాండవులు ఎలా ఆదరించారు, వారి జీవితాలు ఏమయ్యాయి, ఆ వివరాలు చెప్పేదే ఈ ఆశ్రమవాస పర్వం. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి కన్నతండ్రిలా ఆదరించాడు. ఒక చక్రవర్తిగా తాను చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని అతని గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించకుండా ధర్మరాజు ప్రవర్తించాడు. విదురుడు ఎప్పట్లాగే అన్న అయిన ధృతరాష్ట్రుణ్ణి అంటిపెట్టుకుని అతని సంరక్షణ చూసుకున్నాడు. కుంతీదేవి గాంధారిని సొంత అక్కలా చూసుకుంది. అలా ద్రౌపది, సుభద్రలు కూడా గాంధారికి తమ అత్తగారైన కుంతీదేవితో సమాన గౌరవం ఇచ్చారు. యుద్ధం తర్వాత నష్టపోయిన రాజ్యాన్ని ధర్మరాజు అభివృద్ధి చేశాడు. ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుణ్ణి కలిసిన తర్వాతే ధర్మరాజుని కలిసేవారు. ఆ రకంగా ధృతరాష్ట్రుడికి ఎనలేని గౌరవాన్ని ధర్మరాజిచ్చాడు. ధృతరాష్ట్ర, గాంధారీలకు ఏ లోటు రాకుండా పాండవులు చూశారు. అయితే పాండవుల్లో ఒక భీముడు మాత్రం ధృతరాష్ట్రుడిపై కోపం ప్రదర్శించేవాడు. కురువంశం నాశనమవడానికి కారణం ధృతరాష్ట్రుడే అని భీముడు ఎప్పుడూ అతణ్ణి నిందించేవాడు. మాయాజూదాన్ని ధృతరాష్ట్రుడు ఆపకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని, అలాంటి వాడికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనేవాడు. కాని అన్న ధర్మరాజు మాట మీద గౌరవంతో ధృతరాష్ట్రుడికి గౌరవం ఇచ్చేవాడు. ధృతరాష్ట్రుడు మిగిలిన పాండవులను అభిమానంగా చూసినా తన 100 మంది కుమారులను చంపిన భీముడు వచ్చినప్పుడల్లా మనసులో ద్వేషాన్ని చూపించేవాడు. ఒక్కోసారి కోపం అణుచుకోలేక భీముడు ధృతరాష్ట్రుడికి వినిపించేలా దెప్పి పొడిచేవాడు. ఈ విషయం మిగిలిన పాండవులకు తెలీదు. ధృతరాష్ట్ర, గాంధారులు భీముణ్ణి ఏమీ అనలేక మనసులో బాధపడేవారు. ఇలా 15 ఏళ్లు గడిచిపోయాయి. చిట్ట చివరి రోజుల్లో ధృతరాష్ట్రుడికి తాను చేసిన పనులన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపపడ్డాడు. ధర్మం వైపు నిల్చొని ఉంటే ఈ రోజున తన కుమారులు బతికి ఉండేవారని అనుకున్నాడు. పైగా ధర్మరాజు పంచన బతకడం ధృతరాష్ట్రుడికి నచ్చలేదు. అప్పుడే ధర్మరాజుని ధృతరాష్ట్రుడు పిలిచాడు. తాను చేసిన పాపాలన్నీ ధర్మరాజు ముందు చెప్పుకొని బాధపడ్డాడు. చివరి రోజులో ఉన్న తాము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుని ముక్తి పొందుతామని, అందుకు నీ అనుమతి కావాలని ధర్మరాజుని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు బాధపడ్డాడు. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటున్నారా అని అడిగాడు. మీరు అడవుల్లో కష్టపడుతుంటే తామిక్కడ రాజభోగాలు అనుభవించలేమని ధర్మరాజు ధృతరాష్ట్రుడు ముందు బాధపడ్డాడు. నేను కూడా మీతో వస్తానని, మీకు సేవ చేసుకుంటానని ధర్మరాజు ప్రాధేయపడ్డాడు. లేదంటే అరణ్యవాస ఆలోచన మానుకోవాలని ధృతరాష్ట్రుణ్ణి అర్థించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. జీవిత చరమాంకంలోనైనా అన్ని బంధనాలు వదిలేసి తపస్సు చేసుకోవాలనే అనుకున్నాడు. అప్పుడే వ్యాసుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆలోచనను మన్నించాలని ధర్మరాజుకి వ్యాసుడు చెప్పాడు. వారికి నచ్చినట్టుగా వారిని బతకనివ్వాలని అన్నాడు. వ్యాసుడు చెప్పాక ధర్మరాజు మరేమీ మాట్లాడలేకపోయాడు. బాధతోనే ధృతరాష్ట్రుడికి అనుమతినిచ్చాడు. అరణ్యవాసానికి వెళ్లే ముందు హస్తినాపుర ప్రజల దగ్గర ధృతరాష్ట్రుడు, గాంధారి అనుమతి తీసుకున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారిల చివరి మాటలకు హస్తినాపురం ప్రజలంతా కంటతడి పెట్టారు. దుర్మార్గులైన తమ కుమారుల వల్ల హస్తినాపురానికి నష్టం కలిగిందని ధృతరాష్ట్రుడు ప్రజల ముందు అంగీకరించాడు. అందుకు తనను క్షమించాల్సిందిగా ధృతరాష్ట్రుడు ప్రజలను కోరాడు. ధర్మమే శ్వాసగా బతికే ధర్మరాజుని చక్రవర్తిగా నియమించి తాను వెళుతున్నానని, అతని పాలనలో ప్రజలు సుఖంగా ఉంటారని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ప్రజలు కూడా ధృతరాష్ట్రుణ్ణి గౌరవించారు. అతని మాటను మన్నించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ధృతరాష్ట్ర, గాంధారీలు అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. పట్టువస్త్రాలు వదిలేశారు. నార వస్త్రాలు ధరించారు. వారు వెళుతున్న సమయంలోనే వారితో పాటు కుంతీదేవి కూడా బయలుదేరింది. ధృతరాష్ట్రుడితో పాటు విదురుడు, సంజయుడు కూడా అరణ్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతమంది పెద్దలు వెళ్లిపోతున్నారని ధర్మరాజు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే వారిని సాగనంపాడు. ముఖ్యంగా కుంతి కూడా వారితో వెళుతుంటే పాండవులు రోధించారు. ఆమెను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా కుంతి అంగీకరించలేదు. గాంధారికి తోడుగా తాను ఉండాలని, కర్ణుడి విషయంలో తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కుంతి కూడా వారితో పాటు ప్రయాణమైంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు అందరూ మొదట గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ విడిది చేసి గంగానదిలో స్నానం ఆచరించి అక్కడే ఒకరోజున్నారు. మర్నాడు ఉదయం గంగానది దాటి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ శతాయు అనే రాజర్షి తపస్సు చేస్తున్నాడు. అతను ధృతరాష్ట్రుడు మిగిలిన వారిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు.
అక్కడి ప్రశాంత వాతావరణం ధృతరాష్ట్రుడికి నచ్చింది. అక్కడే తాను తపస్సు చేసుకుంటానని చెప్పాడు. అతని కోరికపై శతాయు మహర్షి ఒక పర్ణశాల నిర్మింపజేశాడు. అక్కడి నుంచి ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, విదుర, సంజయ ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. రోజూ తపస్సు చేస్తూ దొరికిన కందమూలాలు తింటూ వారంతా చివరి రోజులు గడుపుతున్నారు. కొన్నాళ్లకు ధృతరాష్ట్రుడు తపస్సు చేసి చేసి చాలా బలహీనంగా మారాడు. అడవిలో తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుణ్ణి చూసేందుకు నారదుడు వచ్చాడు. ధృతరాష్ట్రుణ్ణి, మిగిలిన వారిని నారదుడు పరామర్శించాడు. మంచి మాటలు కొన్ని చెప్పాడు. కొన్నాళ్లకు తమ పెద్దవారిని చూసేందుకు పాండవులు, ద్రౌపది అందరూ ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చారు. పాండవులను చూసి కుంతి ఆనందించింది. ధృతరాష్ట్ర, గాంధారులు కూడా ఆశీర్వదించారు. అందరూ కనిపించారు గాని ధర్మరాజుకి విదురుడు కనిపించలేదు. ఆ విషయమే ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. విదురుడు తమకు దూరంగా వెళ్లి ఒంటరిగా తపస్సు చేస్తున్నాడని, ఎక్కడ ఉంటున్నాడో ఏం తింటున్నాడో కూడా తెలియదని ధృతరాష్ట్రుడు చెప్పాడు. తాను ఎక్కువగా తపస్సు చేసే ప్రాంతాన్ని చూపించి అక్కడికి వెళ్లమన్నాడు. అక్కడ విదురుడు ఒక చెట్టును ఆనుకొని తపస్సు చేస్తున్నాడు. ధర్మరాజును చూడగానే విదురుడు తన యోగ బలంతో ప్రాణాలను వదిలేశాడు. ఒక తేజస్సు విదురుడి నుంచి బయటకు రావడం ధర్మరాజు చూశాడు. అలా ధర్మరాజు ధృతరాష్ట్రుని చూసేందుకు వచ్చిన రోజునే విదురుడు పరమపదించాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆశ్రమంలో వారికి సేవలు చేస్తూ ఉన్నాడు. అప్పుడే వ్యాసుడు కూడా ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే గాంధారి వ్యాసుణ్ణి ఒక కోరిక కోరింది. మహాభారత యుద్ధం జరిగి అప్పటికి 16 ఏళ్లయింది. ఈ 16 ఏళ్లు మరణించిన తమ కుమారులను తలుచుకుంటూ బాధపడుతున్నామని గాంధారి చెప్పింది. మీ యోగశక్తితో వారిని మరొక్కసారి చూపించాలని గాంధారి వ్యాసుణ్ణి కోరింది. అలాగే మరణించిన తన కుమారుడు కర్ణుణ్ణి చూడాలని ఉందని కుంతి కూడా వ్యాసుణ్ణి కోరింది. అప్పుడు అక్కడికి వచ్చిన వారందరి ఆత్మీయులను మరోసారి చూపిస్తానని వ్యాసుడు అన్నాడు. అప్పుడు వారందర్నీ గంగా తీరానికి తీసుకువెళ్లాడు. అప్పుడే వ్యాసుడు తన యోగమాయతో మరణించిన కౌరవులు, ఇతర రాజులందర్నీ ఒక్కసారిగా చూపించాడు. ఆ మాయలో ఉన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీలకు దుర్యోధన, కర్ణ సహా తమ కుమారులు, బంధువులంతా కనిపించారు. భీష్ముడు, ద్రోణుడు అందర్నీ కడసారి చూసుకున్నారు. వ్యాసుడు దివ్యదృష్టి ప్రసాదించటం వల్ల ధృతరాష్ట్రుడు కూడా అందర్నీ చూడగలిగాడు. అలా ఒకరోజు పాటు ఆ మాయలో ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి ఉన్నారు. వారితో పాటు ఉన్న పాండవులు, ద్రౌపది, సుభద్ర వీరు కూడా తమ బంధువులతో ఒకరోజు పాటు గడిపారు. అలాంటి మాయను వ్యాసుడు సృష్టించాడు. ఆ మర్నాడు వారందరికీ సంతృప్తిగా వేడుకోలు పలికారు. వారంతా పైలోకాల్లో సంతోషంగా ఉన్నారని, అందువల్ల వారి గురించి ఎవరూ బాధపడాల్సిన పని లేదని వ్యాసుడు అందరికీ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ధర్మరాజు సహా పాండవులు, అతనితో పాటు వచ్చిన బంధువులు హస్తినాపురానికి వెళ్లారు. ధర్మరాజు హస్తినాపురం వెళ్లిన కొన్నాళ్లకు నారదుడు వారిని కలిసేందుకు వచ్చాడు. అతని ద్వారా ధర్మరాజుకి కొన్ని వివరాలు తెలిశాయి. అవేంటంటే, ధర్మరాజు ధృతరాష్ట్రుడితో గడిపిన తర్వాత హస్తినాపురం వచ్చాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్లు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీరి తపస్సంతా బాగానే సాగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరంలో ఉన్న అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ రోజు అగ్నిహోత్రం రగిలిస్తూ ధృతరాష్ట్రుడు తపస్సు తీవ్రంగా చేశాడు. ఒకరోజు వారు తపస్సు చేస్తున్న అరణ్యంలో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. అది చూస్తుండగానే కార్చిచ్చు అయింది. అరణ్యంలో జీవులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అప్పటికీ తపస్సు వల్ల బలహీనంగా మారిన ధృతరాష్ట్ర, గాంధారీలు ఆ కార్చిచ్చు నుంచి తప్పించుకోలేకపోయారు. ఒక్క సంజయుణ్ణి మాత్రం ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి పంపించేశాడు. సంజయుడు హిమాలయాల వైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి పక్కపక్కనే కూర్చున్నారు. వారు ముగ్గురు ఆ కార్చిచ్చుకి ఆహుతయ్యారు. ఇదంతా తెలుసుకున్న నారదుడు ఆ వివరాలను ధర్మరాజుకు చెప్పాడు. పుట్టిన దగ్గర్నుంచి అసూయ, అహంకారం, మితిమీరిన పుత్రవాత్సల్యంతో అన్ని పాపాలు చేసిన ధృతరాష్ట్రుడు చివరికి దుర్భరమైన పరిస్థితుల్లో మరణించాడు. దిక్కులేని చావును చూశాడు. ఎంతటి సామ్రాట్ అయినా ధర్మాన్ని పాటించకపోతే వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేందుకు ధృతరాష్ట్రుడే ఉదాహరణ. మహాభారత యుద్ధం తర్వాత 15 ఏళ్ల పాటు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లు అరణ్యంలో గడిపి మరణించాడు. ఇక్కడితో మహాభారతంలో ఆశ్రమవాస పర్వం ముగిసింది. ఇక ఆ తర్వాత పర్వం అయిన మౌసల పర్వం మహాభారతంలో చాలా ముఖ్యమైనది. ఆ పర్వంలోని విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.